నేను చేసిన అంటే నేను చేసిన, మేము తీసుకొచ్చినామని ఒక ఒక అల్లరిగా ఏదో ఒక మేము చేసినాం అన్నట్టుగా చూపెట్టుకుంటా ఉన్నారు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా జరిగింది. ఇలా ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఎంతసేపటికి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి ఏది కనబడతలేదు. ఇది ఒక్కటి నడుస్తున్నది కాబట్టి వచ్చి ఇక్కడికి ఒక 4 సార్లు 5 సార్లు వచ్చి ఇది నేను చేసిన అని ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే 4 సార్లు ఫోటోలు దిగిపోయింది. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు ఇది నాలా గురించి, ఈ బ్రిడ్జ్ గురించి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు. ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ పక్కకున్న యూనివర్సిటీ ప్లేస్లో అది ఓ దిక్కు కబ్జాలు అవుతున్నాయి. దానికి గోడ పెట్టడానికి దిక్కు లేదు. అంతకుముందు గెలిచిన ఎమ్మెల్యే తెలంగాణ రాకముందు ఒకసారి ఉన్నాడు ఎమ్మెల్యే, తెలంగాణ వచ్చినప్పుడు 2 సార్లు ఉన్నాడు. కానీ అది ఆ యూనివర్సిటీ జాగా పట్టించుకోడు. ఎందుకంటే పేదవాళ్ళు చదువుకునే దానికి అవసరం లేదు. దాని గురించి ఇప్పుడు ఈడ గెలిచిన ఎమ్మెల్యే 10 నెలలు అవుతుంది. దాని గురించి మాట్లాడేది లేదు. దాని ఏందో ముచ్చట చెప్తాడు. యూనివర్సిటీకి దానికి గోడ పెట్టడానికి ఏంది అభ్యంతరం అని నేను ఎమ్మెల్యేని అడుగుతున్నా. మళ్ళీ ఇక్కడ ఈ హన్మకొండ ప్రాంతంలో అభివృద్ధి జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఏదో పెట్టుకొని వీటిని నేను చేసిన అని పేపర్ల ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇంత నిధులు తెచ్చిన అనేది కాదు. కాజుపేట ఫ్లైఓవర్ ఉంది. కాజుపేట ఫ్లైఓవర్ దాదాపుగా ఇప్పుడు 4 సంవత్సరాల కింద కంప్లీట్ కావాల్సింది ఉండే. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే 5 మంది ముఖ్యమంత్రులు మారిండ్రు. ఇప్పటికి కూడా దానికి గతి లేదు. దానికి 16 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇవ్వాలి. ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఈనాడు పేపర్లో వచ్చింది. ఒకసారి చూడండి. 16 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చేది లేదు. అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సింది మధ్యలో వేసిన స్లాబ్కు 8 కోట్ల రూపాయలు కట్టాలి. అది కట్టాల్సింది లేదు. ఆ మధ్య మంత్రి వచ్చిండ్రు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను బిల్లులన్నీ శాంక్షన్ చేస్తున్నాను. ఆయన వచ్చిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా బ్రిడ్జ్ అతిగతి లేదు. దానికి ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైల్వేలకు సంబంధించి కానీ, స్మార్ట్ సిటీ కింద కానీ, అదే విధంగా ఇవాళ హెరిటేజ్ కానీ, అమృత్ కానీ ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇలా హన్మకొండ డెవలప్ అయిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో గెలిచిన ఎమ్మెల్యే ఏ నిధి తీసుకొచ్చిండో ఒక్కసారి చెప్పమనండి. ఆయన దాన్ని పట్టుకొని నేను చేసిన అని ఈయన చెప్పుడు, ఆయన చెప్పుడు. ఇలా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ద్వారానే. ఇలా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరిగింది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పుకోవడం వాళ్ళకి బాగా అలవాటైపోయింది. ఒక మంత్రి నాతో చెప్తుండు, అన్న ఇంతకుముందు సింగిల్ డోర్ ఉండేనే డిస్ట్రిబ్యూషన్ అంతా, ఇప్పుడంతా మల్టీ డోర్ 14 డోర్స్ ఓపెన్, 10% అడ్వాన్స్. ఇది జరుగుతున్నది ఈ ప్రభుత్వం లోపభూయిష్టంగా. వరంగల్ జిల్లాకి ఏం కావాలి రాబాయ్ మీకు? వరంగల్ జిల్లాకి ఏం కావాలి? ఎయిర్పోర్ట్ కావాలి. ఎస్, దమ్ముంటే నువ్వు వెంటనే రేపు మార్నింగ్ లోపల 213 acres చార్టేజ్ ఉంది, తీసుకొచ్చి నువ్వు కబ్జా పెట్టి తీసుకొచ్చి వితిన్ 90 daysలో ఎయిర్పోర్ట్ యొక్క వర్క్ స్టార్ట్ చేస్తానని నేను చేస్తా అంటున్నా. పార్టీ పరంగా నిలబడి దిక్కులేని మాట్లాడుకుంటా, షకలు చేసుకుంటా, పిచ్చేకిజాలు వేసుకుంటా. విజన్ లేని నాయకులు మీరు. విజన్ లేదు ఈ జిల్లాలో. విజన్ లేని నాయకులు అనుకోబడుతుంది ప్రజాప్రతినిధులుగా. గతంలో కానీ ఇప్పుడు కానీ. నేను 2001లో కేయూసి టు ఫాతిమా నగర్ కాకతీయ రోడ్ అక్కడి నుంచి మొదలు పెడితే అక్కడి వరకు మొత్తంగా కూడా 6.5 kilometers రోడ్డు వచ్చిన తర్వాత సిటీ యొక్క అందం పెరిగింది. ఇక్కడ నుంచి 0 to 6 kilometers ఇక్కడ నుంచి అసన్పర్తి ఈ రోడ్డు మొత్తం 4 lane చేయించిన నేను ఎప్పుడుది 23 years బ్యాక్. ఒక విజన్ ఉండాలి పనిచేసేటప్పుడు. తను చెప్పింది యూనివర్సిటీ ఏ లెవెల్ ఉండాలి మనకి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, రీసెర్చ్ ఏ విధంగా ఉండాలి, మన పిల్లలు ఎట్లుండాలి, ఇక్కడ ఆ షార్ప్నెస్ ఉందా? ఇవాళ క్లాస్ రూమ్స్లో టీచ్ చేసేటోళ్ళు యూనివర్సిటీలో నెలకు 1 రోజు 2 రోజులు క్లాసులు తీసుకొని పాఠాలు చెప్పాక పంతుల్లో గతి అయిపోయింది. ఇవాళ ఇది మోస్ట్ వర్స్ట్ సిచ్యుయేషన్. సిగ్గు అనిపిస్తున్నది. హైదరాబాద్ అడ్డైపోయింది అభివృద్ధికి. ఇట్లాంటి లీడర్స్ ఉంటూ ఎన్నుకోబడితే ప్రజలు శిక్షించబడతారు. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి విజన్లెస్ లీడర్స్ ఈ రకంగా చేస్తూ ఉంటే ఏదో ఎత్తుకపోయినట్టుగా, ఏదో తినేమి చేసినట్టుగా ఏదో ఎనర్జీ చేస్తున్నారు. మేమేం బాధపడలేదు. కానీ మీ వల్ల ప్రజలు బాధపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. వరంగల్ అని పేరు చెప్తే సిగ్గుపడే పరిస్థితికి వచ్చింది. పాలిటిక్స్ ఇంత చీప్ అయిపోయింది అనేటువంటిది అనిపిస్తుంది. బట్ అవర్స్ ఇస్ ఏ డిఫరెంట్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ. గుడ్ లుక్, గుడ్ విజన్. అదేవిధంగా రాబోయేటువంటి యొక్క 30 yearsకు, రాబోయే 25 yearsకు మోడీ గారు బై 2047 అభివృద్ధి చెందిన భారతదేశంగా ఉండాలంటే అభివృద్ధి చెందినటువంటి యొక్క వరంగల్గా ఉండాలి. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ అండ్ మోర్ ఓవర్ క్యాపిటల్ సిటీ. హైదరాబాద్ను మరిపించే విధంగా దీన్ని డెవలప్ చేయొచ్చు. మీరు ఎయిర్పోర్ట్కు మీరు పిచ్చి మాటలు మాట్లాడకండి. ఏమి లేకుండా మేము ఓడిపోయిన వాళ్ళం మేము తీసుకొచ్చి కాజీపేట్ల మీకు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓపెన్ చేసినాం, రోడ్స్ ఇచ్చినాం, బిల్డింగ్స్ ఇస్తున్నారు. ఎన్ఐటీలో ఇవాళ 9,000 స్టూడెంట్స్ చదువుకుంటే కావాల్సిన మొత్తం వార్డ్ రూమ్స్ నుంచి మొదలు పెడితే టోటల్ అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ
4,011 crores రూపీస్ ఇవాళ ఎన్ఐటికి డెవలప్మెంట్కి వచ్చినాయి. మీరు ఎయిర్పోర్ట్ అని చెప్తాను నేను. ఎయిర్పోర్టుకు మీరు ఈయన పరిస్థితులలో, ఒకవేళ మీ ఈయన పరిస్థితులలో మేము తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకొని పోయి మేము ప్రజలతో పుట్టించే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకంటే అన్లెస్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఏ ఇండస్ట్రీ ఇక్కడ ల్యాండ్ కాడు, ఏ ఒక్క ఉద్యోగం అవకాశం రాదు, ఏ ఒక్క డెవలప్మెంట్ రాదు. అంబానీలు కానీ, అద్వానీలు కానీ, అడానీలు కానీ ఎవరు కానీ ఇక్కడ రావాలంటే తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ అవసరం ఉంది ఇవాళ. కాబట్టి మీరు విచ్చిన్నప్పుడు రాజకీయాలు చేయకండి. మీరు ఒక విజన్తో పనిచేయండి. మీకు తెలియకపోతే తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. తప్పేం లేదు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం చేయొచ్చు. అభివృద్ధి యొక్క సలహాలు అందరితో తీసుకోవచ్చు. మేమే తెలియకోవాలని మేము అనట్లేదు, వాళ్ళు తెలియకోవాలని వాళ్ళు అనుకోవడానికి లేదు. ఎవరు కూడా లర్నింగ్ స్టేజ్ ఉండాలి. పాలిటిక్స్ ఉన్నప్పుడు సమయం పాటించాలా, పిచ్చి మాటలు మాట్లాడొద్దు. భాష కూడా మంచిగా ఉండాలి. ముఖ్యమంత్రి భాష మాట్లాడాలా. రౌడీ లెక్క మాట్లాడితే ఎట్లా? మాకు తెలియదా? ఏమయ్యి అపోజిషన్ అప్పుడు ఏం మాట్లాడింది మీరు? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళ పరిస్థితి తెలియదా? ఇద్దరు మాజీ శాసనసభ్యుల యొక్క పరిస్థితి మీరు కదా చూపించింది. ఎవరెక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ జైలు నుంచి ఎవరు వచ్చిండ్రు, ఏ జైలుకి ఎవరు మొట్లాలు మోసుకపోయారు అని చూడలేదా మనం? వాట్ ఈస్ దిస్? కాబట్టి ఇది వరంగల్ ఈజ్ ఎ పీస్ఫుల్ ప్లేస్. వరంగల్ ఇవాళ పీస్గా ఉంది. అభివృద్ధిలో ముందు అడుగులో ఉండాలి. విజన్తో పనిచేయాలి.